మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరుతుంది. ఇదే ఇంట్లో మేమిద్దరం హ్యాపీగా మిమ్మల్ని చూస్తూ ఉండిపోవచ్చు కదా. రే, నువ్వేమంటావురా? నిన్నేరా అడిగేది. నువ్వేంటి వచ్చిన వెంటనే పెళ్ళి అంటావు? కొన్నాళ్ళు తిరగని, ఎంజాయ్ చేయని. అంటే పెళ్లి చేస్తే మనకు కూడా రిలీఫ్గా ఉంటుంది కదండి. ఇప్పుడేమైనా పరా ఇంట్లో ఉంటుందా? మన ఇంట్లోనే కదా ఉంటుంది. పెళ్ళికి ముందైనా కొన్ని జ్ఞాపకాలు పోగు చేసుకొని. అవునత్త, బావతో ఇంకా చాలా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని ఉంది. అయినా తాళి కడితేనే మీ ఇంటి కోడలు అత్త నేను. చిచ్చి, అలా కాదమ్మా. నువ్వెప్పటికైనా మా ఇంటి కోడలివే. సరే, మీకు నచ్చినన్ని రోజులు తిరగండి. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే పెళ్లి చేద్దాం. వైషుకి ఏం చెప్పొచ్చారా? వైషుకి ఏంట్రా చెప్పేది? మా అమ్మకి నీ దగ్గరికి వస్తాను చెప్పొచ్చా. నన్ను వాడుకోవడంలో నువ్వు ముందుంటావని నాకు తెలీదా ఏమిటి? ఇంతకీ తినేందుకు వచ్చింది? తను ఇంటర్వ్యూకి రెజ్యూమ్ ప్రింట్అవుట్ తీసుకొస్తానని చెప్పొచ్చింది. బాగానే మేనేజ్ చేస్తున్నారు కానీ బయటికి ఎందుకు వచ్చినట్టు? ఇంట్లో అలా వైషు అమ్మ ఉండేసరికి మా ఇద్దరు మాట్లాడుకోవడం కుదరట్లేదురా. అందుకే ఇలా వచ్చాం. మరి నన్నెందుకు పిలిచావురా? ఇప్పుడు అమ్మ వైషు ఫోన్ చేశారనుకో, కవర్ చేయడం ఇంకోరు ఉండాలి కదా. అది నువ్వే కదా. చేస్తాలే, నా ఇంటెలిజెన్స్ అలాంటిది. మరి ఇంటెలిజెన్స్ స్పెల్లింగ్ చెప్పరా? అది మీరు మాట్లాడుతూ ఉండండి, ఆ స్పెల్లింగ్ ఏదో నేను కనుక్కొని వస్తాను. మంత్రాలు అడిగితే చెప్పగలం కానీ ఈ స్పెల్లింగ్స్ మనకేం వస్తాయి? నేనేమైనా ఇంగ్లీష్ లెక్చరర్నా ఏమిటి? నేను మీ అమ్మ అడిగినప్పుడు వైష్ణుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఎందుకు చెప్పలేదు? అది చెప్పే టైం కాదే. మరి ఇంకెప్పుడు వస్తుంది టైం? నీకు నా మీద నమ్మకం ఉందా లేదా కదా? ఇంకెక్కువ ఆలోచించుకో, వదిలేసే. అయినా నేను బయటికి తీసుకొచ్చింది నీతో టైం స్పెండ్ చేయడానికి. బావా బావా, లవ్ యూ. నిక్కీ, ఇప్పుడు ఏదో చెప్పవే, ఏదో చెప్పు. నేనేం చెప్పా? ఏం చెప్పలేదు. నిక్కీ నిక్కీ ప్లీజ్ నిక్కీ. ఏం లేదు బావా. నిక్కీ ప్లీజ్ కదా. ఏం లేదు కదా. నిక్కీ, నాకేదో వినిపించింది. నువ్వు ఐ లవ్ యూ చెప్పావు కదా. ఆహా, నిక్కీ, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఏంటి? మనం ఇంతవరకు ఐ లవ్ యూ చెప్పుకోలేదే. మనలో ఉన్న ఫీలింగ్స్ జస్ట్ లవ్ యూ అనే ఒక్క వర్డ్తో ఎక్స్ప్రెస్ చేయగలమా? ఏమో, నాకు ఇలా లవ్ యూ చెప్పడం కంటే బావా అని పిలవడంలోనే మిలియన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయనిపిస్తుంది. బావా, సరే, నీకోసం ఐ లవ్ యూ. వద్దు, ఆ పిలుపు చాలు. నిక్కీ, ఇంతవరకు మీ నాన్న ఎలా చూసుకున్నాడో తెలీదు. మీ నాన్న అసలు ఎలా ఉంటాడో కూడా తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, 1% అయినా మీ నాన్నకన్నా ఎక్కువ బాగా చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటాను. సరేనా?
నువ్వు కట్ చేస్తున్నావేంటి? అమ్మకి చెప్తే చేస్తుంది కదా. నీకు చికెన్ అంటే ఇష్టం కదా బావా, అందుకే నీకోసం నేనే చేస్తున్నాను. వైషు, నువ్వెందుకే ఈ పనులన్నీ చేస్తున్నావు? చికెన్ చేయడం నేర్చుకుందామని అత్త మావయ్య చేత చికెన్ తెప్పించాను. హో, సరే రా అయితే నేను నేర్పిస్తాను. హా, బావా ఎలా ఉంది? బావా నిన్నే ఎలా ఉంది? బాగుంది వైషు, ఫస్ట్ అటెంప్ట్ అయినా చాలా బాగా చేసావు. నా బంగారు తల్లి చాలా బాగా చేసింది. మదన్, వద్దు, వైషు పెట్టింది కదా. అయ్యో వర్షం పడేలా ఉంది, నేను వెళ్ళి బట్టలు తీసుకొని వస్తాను. తినేసేవే, తర్వాత వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ. పర్లేదత్త, నేను వెళ్ళి తీసుకొస్తా. కర్రీ చాలా బాగుంది. నువ్వు ఎప్పుడైనా ఇలా చేసావా? దగ్గరుండి చేయించిందే నేనండి. నీ చెయ్యి పడలేదు కాబట్టి ఇంత బాగుంది. వైషు, మీ మామయ్య ఫ్రెండ్ది షాప్ ఓపెనింగ్ ఉంది, మేమిద్దరం వెళ్తున్నాము. మీకు ఏదైనా కావాలనుకుంటే వీడితో తెప్పించుకోండి, ఓకేనా? మేము సాయంత్రానికల్లా వచ్చేస్తాము. సరే అత్త. ఓకేనా? ఏమండి, మీరు త్వరగా తినేస్తే త్వరగా స్టార్ట్ అవుదాం. ముందు నువ్వేళ్ళు రెడీ అవ్వే ఫస్ట్. నువ్వు చీర కట్టుకునే టైంలో ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ఆపి రావచ్చు తెలుసా? ఫ్రెష్ అయ్యాక పిలవండి అత్త, శారీ కట్టడంలో హెల్ప్ చేస్తా. సరేనమ్మా. హ్మ్. కర్రీ కొంచెం వేసుకోమ్మా. చాలా అంకుల్. సరే. ఏంటమ్మా నీకి? ఆంటీ, వాటర్ తెమ్మంటారా? ఇప్పుడేం వద్దమ్మా. అమ్మా నిక్కీ, ఎలా ఉందమ్మా షర్టు? చాలా బాగుంది అంకుల్. చూసారా మావయ్య, అత్తని ఎలా రెడీ చేశాను? అదంతా నీ చేతి మహత్యం అమ్మా. సెల్ఫీ తీసుకుందామా? మ్మ్. అవును, బావేడి? రూమ్లో ఉన్నట్టున్నాడే. నేను వెళ్ళి తీసుకొస్తా. సరే. బాగుందండి శారీ. బావా రా, బావా ఎక్కడికి? రా బావా. అరే ఏంటి? రా బావా, దేనికి వైషు? ఒక సెల్ఫీ తీసుకుందామా?
సెల్ఫీయా? సరే నేను తీస్తా. నిక్కీ, ఇది ఫ్యామిలీ ఫోటో. ఇప్పుడు తీ బావా. రే ఆగు, అమ్మా నువ్వు కూడా రా అమ్మా. ఇప్పుడు తీ. సరే అమ్మా, వెళ్ళొస్తాం. జాగ్రత్త. వస్తావమ్మా. పదండి. ఉమ్. సరేరా. సరే అమ్మా. ఎలా ఉంది బాగుంది వైషు. ఫస్ట్ అటెంప్ట్ అయినా చాలా బాగా చేసావు. నిక్కీ, ఇది ఫ్యామిలీ ఫోటో. మదన్, వద్దు, వైషు పెట్టింది కదా. బావా, నాకెందుకో భయం వేస్తుంది. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావేమో అని. అసలు నేనేం చేస్తున్నా? వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నేను తప్పు చేశానా? అసలు ఆంటీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? నేను వచ్చి వీళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నానా? ఏమైంది నిక్కీ? ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఏం లేదు వైషు, మా నాన్న గుర్తొచ్చాడు. బాధపడకే. ఇంటికి దూరంగా ఉంటే అంతే గుర్తొస్తారు. అయినా నీకు మేమందరం ఉన్నాం కదా. సరే బావా, కుక్ చేశాను కదా, కొంచెం టైర్డ్గా ఉన్నాను, వెళ్ళి పడుకుంటా. అసలు ఏమనుకుందో ఏమో. బయట తీసుకెళ్ళి జరిగింది చెప్దాం. కట్ చేస్తుందండి.
ఒకసారి నేను చెప్పేది విను. నిక్కి ఒక్కసారి మాట్లాడొచ్చా? నిక్కి ఒకసారి నేను చెప్పేది విను. నిక్కి నేను చెప్పేది ఒక్కసారి విను. అక్కడ నువ్వు అనుకున్నాడు నేను నిక్కీ ఏంటి దోగడ మూతలు ఆడుతున్నావా? దగ్గరికి వస్తే దూరంగా వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవా? ఎంతసేపు నీది నీకేనా? అరే తను చెయ్యి నీకు కావాలని నా మీద వేయించుకోలేదు. రీల్స్ చూపిద్దామని నా రూమ్లోకి వచ్చింది. సెల్ఫీ తీసుకుందామని నా భుజం మీద చేయేసింది. తను నా భుజం మీద చేసింది కదా అని నేను మొహం మీద చేయి తీసే నెట్టేలేను కదా. నువ్వే కాదు నిక్కి, తను నా మీద చేసినందుకు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అరే నువ్వు ఉండాల్సిన ప్లేస్లో తను ఎందుకు ఉందని చాలా బాధపడ్డాను. చూసినవన్నీ నిజాలు కాదు నిక్కి. ఎంతసేపు నీ సైడ్ నుంచే కాకుండా నా సైడ్ నుంచి కూడా ఆలోచించడానికి ట్రై చేయి. అది నువ్వు మా అమ్మకి నచ్చాలని తెచ్చి మా ఇంట్లో పెట్టుకున్నానే. అలాంటిది నేను మోసం చేశానంటే నువ్వేలా నమ్ముతున్నావు? అర్థం చేసుకునే పర్సన్ నా లైఫ్లోకి రావాలని నేను కోరుకున్నాను నిక్కి. కానీ నువ్వు ఇలా అపార్థం చేసుకుంటావు అనుకోలేదు. వదిలేరా. ఎంతసేపు నేను దాన్ని అర్థం చేసుకోవడమే తప్ప తను నన్ను అర్థం చేసుకోదే. ఏంటి తను నిన్ను అర్థం చేసుకోదా? నిన్ను అర్థం చేసుకునేదే ఇంట్లో వాళ్ళ నాన్నని మేనేజ్ చేస్తూ నువ్వు పిలవగానే నీ ఇంటికి వచ్చిందా? కనీసం ఒక్కసారైనా అడిగావా తనకి మీ ఇంట్లో అంతా ఓకేనా అని? తనే కాదు, ఏ అమ్మాయినా తన ప్రేమించేవాడు వేరే అమ్మాయితో కొంచెం క్లోజ్గా ఉన్నా తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి మనమేరా ప్రపంచం. అయినా తన భయం నువ్వేదో తప్పు చేసావని కాదు, నిన్నెక్కడ కోల్పోతుందేమో అని తన భయం. ఆ భయం రావడానికి కారణం కూడా మీ ఇంట్లో సిచ్యువేషన్సే. అబ్బాయిలకున్నంత గట్టిగుండు కాదురా అమ్మాయిలది. ప్రతి చిన్నదాన్ని హార్ట్కి తీసుకుంటారు. అందుకే అది చిన్నదైనా వాళ్ళని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. నువ్వే చూసుకుని మాట్లాడుంటే బాగుండేది. ఎంతరా ఇంకెంతరా అర్థం చేసుకోవాలి? నువ్వు నిజంగా తనను ప్రేమించుంటే ఫస్ట్ తనలో ఉన్న భయాన్ని పోగొట్టరా. భయమా? ఎందుకురా భయం? దేనికి భయం? ఏమైపోయిందని భయం? నా మీద అరుస్తావేమిట్రా? వయసు నువ్వు పెళ్లి చేసుకుంటావని నమ్మొచ్చుని చూడు, దానికి భయపడుతుంది. నా కొడుకు వయసునే పెళ్లి చేసుకుంటాడని మీ అమ్మ నమ్మి కూర్చొని చూడు, దానికి భయపడుతుంది. మదన్ నన్నే పెళ్లి చేసుకుంటాడని నమ్మింది, కానీ ఇవన్నీ చూశాక భయపడుతుంది. నేను ప్రేమిస్తున్నానని నిక్కికి 100 సార్లు చెప్పడం కాదు, ఒక్కసారైనా మీ అమ్మకి వయసుకి నిజం చెప్పి చూడు. వయసు నువ్వు పెళ్లి చేసుకుంటావని నమ్మొచ్చుని చూడు, దానికి భయపడుతుంది. నా కొడుకు వయసునే పెళ్లి చేసుకుంటాడని మీ అమ్మ నమ్మి కూర్చొని చూడు, దానికి భయపడుతుంది. మదన్ నన్నే పెళ్లి చేసుకుంటాడని నమ్మింది, కానీ ఇవన్నీ చూశాక భయపడుతుంది.